ఇప్పుడు ఒక రీల్ చూశాను. ఆ రీల్ సారాంశం ఏంటంటే, ఒక ఆవిడ నేను బీజేపీకి సపోర్ట్ చేస్తాను అనంగానే, ఇంకొక ఆవిడ ఏమంటది, "ఓహో! నువ్వు అంధభక్తురాలివా" అంటది. హ్మ్. అని చెప్పి కాసేపు ఆలోచించి, "మరి నువ్వే పార్టీని సపోర్ట్ చేస్తావు" అనంటే, "నేను కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేస్తాను" అంట. "ఓహ్! నువ్వు ఆతంకవాదివా" అని అంటదావిడ. అక్కడ మీమ్ పడతదనమాట. నేననేదేంటంటే, దేశద్రోహులు ఈ పదాన్ని నార్మలైజ్ చేసేయడానికి, ఇది పెద్ద అంటే దీన్ని ఒక రాజకీయమైనటువంటి పదంగా మార్చడానికి లెఫ్ట్ లిబరాండు, గంజాయి మొక్కల బ్యాచు, ఈ యొక్క డ్రాకులా బ్యాచు విపరీతముగా కుట్రలు పన్నుతా ఉంది. జాతీయవాదాన్ని ఒక బూచిలాగా, జాతీయవాదం అంటే మనువాదంలాగా, అంటే ఒక రకమైన అంటే ఇవన్నీ కూడా ఏదో ఒక ఎబ్బెట్టు కలిగించేటటువంటి విషయాలుగా మార్చేయడానికి నిరంతరం ట్రోల్స్ చేస్తూ ఉంటాయి ఆ పదాలతో. కానీ ఒకసారి ఆలోచించండి, వాళ్ళు మనల్ని బత్తాయిలు అని మాత్రమే అనగలరు, కానీ వాళ్ళని గంజాయి మొక్కలు అనేంతగా ఎదిగారు, దేశద్రోహులు అనేంతగా ఎదిగారు, ఆటంకవాదులకు సపోర్టు చేసేవాళ్ళు అనేంతగా ఎదిగారు, వేర్పాటువాద మద్దతుదారులు అనేంతగా ఎదిగారు, చైనా కుక్కలు, చైనా బానిసలు అనేంతగా ఎదిగారు, సోరోస్ బిడ్డలు అనేంతగా, సోరోస్ శంఖనాకే వాళ్ళు అనేంతగా ఎదిగారు. ఇంకా చాలా చాలా ఉన్నాయి. మనల్ని ఏమంటారు మహా అయితే? అంధభక్తులు, మనువాదులు, బ్రాహ్మణవాదులు, ఇంకా ఇంకేమైనా ఉన్నాయా? ఇంతకు మించి ఏమీ లేవు. సో వీళ్ళందరూ కూడా దేశద్రోహులు అనేటటువంటి పదానికి నిర్వచనం మార్చేస్తున్నారు. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఈ విశ్లేషణ చూశాక మీరే రిలీజ్ అవుతారు. చాడా శాస్త్రి గారు ఇస్తున్నటువంటి విశ్లేషణ, దేశద్రోహులు అనేది ఇక్కడే పుట్టి పై దేశాల్లో ఉంటూ ఈ దేశానికి హాని చేయడానికి ఇక్కడ వాళ్ళనే ఉపయోగించుకుంటున్నటువంటి ఒక వైనం ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన. ఇది దినేష్ ఠాకూర్ అనే అమెరికాలో నివసించే వ్యక్తి, అతని ఠాకూర్ ఫ్యామిలీ ఫౌండేషన్ మరియు టీటీఎఫ్ భారతీయ జర్నలిస్టులు, యాక్టివిస్టులు, మీడియా సంస్థలపై చేస్తున్నటువంటి ఫండింగ్ గురించి పోస్ట్. ఈ పరిశోధనాత్మక కథనం తరుణ్ భాయ్ అనే అతను తయారు చేశాడు. అతని ప్రకారం ఇది భారత ఫార్మా పరిశ్రమ మరియు భారత ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ టీఎఫ్ఎఫ్ సంస్థ ఒక ఆర్మీని నిర్మించటం గురించి. పరిచయం: కోవిడ్ సమయంలో భారత్ అతిపెద్ద సవాలును ఎదుర్కొంటున్నప్పుడు అమెరికాలో ఉన్న ఒక వ్యక్తి దినేష్ ఠాకూర్ నెమ్మదిగా భారత్లో యాక్టివిస్టుల ఆర్మీని నిర్మించాడు. ఈ ఆర్మీలో జర్నలిస్టులు, ఇన్ఫ్లుయెన్సర్లు, లాయర్లు, యాక్టివిస్టులు అందరూ ఉన్నారు. 2021 అక్టోబర్ 21న ఢిల్లీకి చెందినటువంటి ఆర్టీఐ యాక్టివిస్ట్ సౌరవ్ దాస్, అదే ఇప్పుడు సిజిపి సౌరవ్ దాస్, ఇతను కూడా ఈ ఆర్మీలో చేరాడు. అతనికి అది అత్యంత సంతోషకరమైనటువంటి రోజు అని ఆ రోజు ట్వీట్ కూడా చేశాడు. అసలు కథ 2003 నుంచి మొదలవుతుంది. అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్ మరియు భారతీయ కంపెనీ రాన్బాక్సీ మధ్య పెద్ద కార్పొరేట్ యుద్ధం జరిగింది. ఫైజర్ యొక్క బెస్ట్ సెల్లింగ్ డ్రగ్ లిపిటార్ పేటెంట్ కోల్పోయింది. భారత్ కంపెనీ రాన్బాక్సీ దాని స్థానంలో చౌకైన జెనరిక్ వెర్షన్ విడుదల చేయబోతోంది. ఈ ఒకవేళ ప్రొనౌన్సియేషన్ తేడా ఉంటే మన్నించండి. లిపిటార్ మందు ఫైజర్కి $1 బిలియన్ ఆదాయం తెచ్చేది. ఇక దినేష్ ఠాకూర్ పాత్ర. దినేష్ ఠాకూర్, స్వామినాథన్, దినేష్ కస్తూరిల్ అనేటటువంటి ముగ్గురు భారతీయులు బ్రిస్టోల్ మైరస్ స్క్విబ్ BMSలో పనిచేస్తూ ఆ తర్వాత రాన్బాక్సీ యుఎస్ఏలో చేరారు. 2003 నుంచి 2005 మధ్య. అక్కడి నుండి దినేష్ ఠాకూర్ రాన్బాక్సీ హర్యానాకు వచ్చాడు. ఆ తర్వాత వారు రాన్బాక్సీని వదిలి యుఎస్ వెళ్ళి యుఎస్ FDAకి రాన్బాక్సీ కంపెనీ డేటా మ్యానిపులేషన్ చేస్తోంది అని ఫిర్యాదు చేశారు. దినేష్ ఠాకూర్ రాన్బాక్సీ కంపెనీలో పనిచేయడం అంటే ఇన్సైడర్ కావడంతో కంపెనీ రహస్య సమాచారం కూడా అతని వద్ద ఉంది. 2013లో రాన్బాక్సీ యుఎస్ FDA కేసు ఓడిపోయి $500 మిలియన్ జరిమానా చెల్లించింది. విజిల్ బ్లోయర్గా పనిచేసినందుకు ఈ దినేష్ ఠాకూర్కు అమెరికా ప్రభుత్వం నుంచి $48 మిలియన్, అంటే అప్పట్లో 226 కోట్ల రూపాయల విజిల్ బ్లోయర్ రివార్డుగా వచ్చాయన్నమాట. ఈ కేసు రాన్బాక్సీని పూర్తిగా నాశనం చేసి 2015లో సన్ ఫార్మాకి అమ్మబడేలా చేసింది. ఫైజర్కి ఈ కేసు గెలవడం వేల కోట్లలో పెద్ద లాభం. అంటే పరోక్షంగా చెప్పాలంటే ఒక భారతీయుడికి $100 కోట్ల ఆశ చూపించి ఒక భారతీయ ఎస్టాబ్లిష్డ్ ఫార్మా కంపెనీ రాన్బాక్సీని పోటీలో నుండి శాశ్వతంగా తప్పించేశారు.
ఠాకూర్ ఫ్యామిలీ ఫౌండేషన్ టీఎఫ్ఎఫ్ స్థాపన గురించి ఇప్పుడు మాట్లాడదాం. దినేష్ ఠాకూర్ పబ్లిక్ హెల్త్ మెరుగుపరచడం మరియు చెడు ఫార్మా కంపెనీలను లక్ష్యంగా చేసుకోవడం అనే నినాదంతో ఫార్మా యాక్టివిజం ప్రారంభించాడు. ఠాకూర్ లక్ష్యాలు ఎప్పుడూ కూడా భారతీయ ఫార్మా కంపెనీలే, లబ్ధిదారులు ఎప్పుడూ కూడా అమెరికా ఫార్మా కంపెనీలు. 2018లో $48 మిలియన్ ఠాకూర్ ఫ్యామిలీ ఫౌండేషన్ని స్థాపించాడు. ట్యాక్స్ ఎగ్జంప్షన్ స్టేటస్ గురించి వచ్చింది కూడా ఆటోమేటిక్గా. 2019 ఏప్రిల్ నుంచి గ్రాంట్లు ఇవ్వడం మొదలుపెట్టారు, అంటే కోవిడ్కి కొన్ని నెలల ముందు. 2019 నుంచి 2026 వరకు వందలాది మంది భారతీయ జర్నలిస్టులు, ఇన్ఫ్లుయెన్సర్లు, లాయర్లు, యాక్టివిస్టులకు ఫండింగ్ ఇచ్చాడు. వారు బహుశా అతని ఆదేశాల ప్రకారం పనిచేశారని మనకి ఇక్కడ ఉన్నటువంటి సమాచారం సేకరించిన తరుణ్ అనుమానపడుతున్నారు. ఎందుకంటే ఈ ఫౌండేషన్ నుండి నిధులు పొందిన వారి వివరాలు ఒకసారి చూద్దాం. సుచేత దలాల్ మనీ లైఫ్ ఫౌండేషన్ మొదటి వారిలో ఒకరు, $1,00,000 వరకు పొందారు. అదే సమయంలో ఆమె సన్ ఫార్మాను లక్ష్యంగా చేసుకుని వ్యాసాలు వ్రాశారు. సన్ ఫార్మా స్టాక్ 40% పడిపోయింది. ది వైర్ వ్యవస్థాపకుడు సిద్ధార్థ్ వరదరాజన్ దినేష్ ఠాకూర్ స్నేహితులు. ద వైర్ మరియు దాని జర్నలిస్టులు ప్రియాంక పుల్లా, శ్రేయాదాస్ గుప్తా, బాంజోత్ కౌర్, అదితి ప్రధాన్ ఈ టీటీఎఫ్ నుండి ఫండింగ్ పొందారు. కోవిడ్ సమయంలో వీరు డజన్ల కొద్దీ వ్యతిరేక వ్యాసాలతో భారత ప్రభుత్వం మీద, భారత వ్యాక్సిన్ల మీద దాడి చేశారు. ఇక ఈ దాడి ఎంత తీవ్రంగా ఉందంటే భారత బయోటెక్ వ్యాక్సిన్ మీద ద వైర్ వాడు వరుసగా 14 వ్యతిరేక కథనాలు ప్రచురించాడు. సరైన ఆధారాలు లేకుండా తమ కంపెనీ వ్యాక్సిన్పై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అని వైర్ మ్యాగజైన్ మీద భారత్ బయోటెక్ $100 కోట్ల డిఫమేషన్ కేసు వేయగా కోర్టు 14 స్టోరీలు తీసేయమని ఆదేశాలు జారీ చేసింది. తర్వాత న్యూస్ క్లిక్, ఈ పేరు కూడా మీకు గుర్తుండి ఉంటుంది. 2013లో ఠాకూర్ టీటీఎఫ్ని విమర్శించింది 2013లో. కానీ తరువాత దాని జర్నలిస్టులు కూడా టీటీఎఫ్ నుండి ఫండింగ్ పొందారు. న్యూస్ క్లిక్ కూడా సైలెంట్ అయిపోయింది. తర్వాత టీటీఎఫ్ నుండి నిధులు పొందినటువంటి ఇతరులు నితిన్ సేతి, కుమార్ సంభవ్, కునాల్ పురోహిత్, నిఖితా సోనవేనా, తర్వాత అమేయ బోకిల్, గీత, ఊర్వశి సర్కార్ మొదలైన వారు ఫండింగ్ పొంది భారత్ మీద వ్యతిరేకమైనటువంటి కథనాలు వ్రాశారు. సోషల్ మీడియాకి కూడా ఈ టీటీఎఫ్ నిధులు ఇచ్చింది. ఇది కూడా భారత్ను లక్ష్యంగా చేసుకుని అనేక కథనాలు వ్రాసింది. క్షమించాలి, సోషల్ మీడియా కాదు, స్క్రోల్ మీడియా. ఇది కూడా టీటీఎఫ్ నుంచి నిధులు గడించింది. ఆ తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఆల్ట్ న్యూస్. సుమయ్య షేక్ టీటీఎఫ్ ఫండింగ్ పొంది కోవిడ్ సమయంలో ఆయుర్వేదం, హోమియోపతి మందులను ప్రభుత్వం ప్రమోట్ చేస్తున్నప్పుడు ఆ చర్యలకు వ్యతిరేకంగా కథనాలు ప్రసారం చేసింది ఆల్ట్ న్యూస్. తర్వాత ఇప్పుడు సౌరవ్ దాస్, ఈ కాక్రోచ్ జనతా పార్టీ అసలు కథ. 2021లో ఫైజర్ భారత్లో వ్యాక్సిన్ అనుమతి కోసం ప్రయత్నిస్తూ ఉండగా ప్రభుత్వం భారత్ బయోటెక్ మరియు సీరం ఇన్స్టిట్యూట్కి అనుమతి ఇచ్చింది. సౌరవ్ దాస్ అప్పటికి జస్ట్ 21 సంవత్సరాలు, ఆర్టీఐ యాక్టివిస్ట్గా ప్రయాణం. సౌరవ్ ఆర్టీఐ దాఖలు చేసి ఏ ఆధారంతో వాటిని వ్యాక్సిన్ తయారు చేయడానికి అనుమతి ఇచ్చారు అని అడిగాడు. ప్రభుత్వం సమాచారం ఇవ్వలేదు. అతను మళ్ళీ ఆర్టీఐ దాఖలు చేశాడు. ఇతరులు కూడా మద్దతు ఇచ్చారు. అంటే ఇది పరోక్షంగా ఈ ఫైజర్కి లాబింగ్ చేయడమే. 2021 అక్టోబర్లో అతను టీటీఎఫ్ నుంచి ఫండింగ్ పొంది ఆర్మీలో చేరాడు. అప్పటి నుంచి $1,00,000 ఫండింగ్ పొందాడు. కోవిడ్ తర్వాత కూడా ఇది కొనసాగింది. 2022లో కూడా భారతీయ ఫార్మా కంపెనీలపై మరో దాడి చేశాడు. ఈ సుచిత్ర విజయన్ కూడా టీఎఫ్ఎఫ్ నుంచి ఫండింగ్ పొందారు. టీఎఫ్ఎఫ్ వెబ్సైట్లో అన్ని గ్రాంటీలు, వారు చేసినటువంటి పనుల జాబితా అన్నీ కూడా ఉంటాయి. తరుణ్ చివరిగా వేసినటువంటి ప్రశ్న ఏమిటంటే, దినేష్ ఠాకూర్ అమెరికాలో నివసిస్తూ భారత్లో వందలాది మందిని ఫండ్ చేస్తున్నాడు. చాలామంది జర్నలిస్టులు, ఈవెన్ కాక్రోచ్ ప్రొటెస్ట్ను ప్రమోట్ చేసిన వారు కూడా అతని ఆర్మీలో ఉన్నారు. దినేష్ ఠాకూర్ అమెరికా డీప్ స్టేట్ మరియు భారతీయ యాక్టివిస్ట్ గ్యాంగుల మధ్య లింకుగా ఉన్నాడా అని ప్రశ్నించాడు. ఇక్కడ ఏంటంటే, ఈ దినేష్ ఠాకూర్కి నిజంగా సాధారణ ప్రజలు, ఔషధ కంపెనీల చేతుల్లో మోసపోకూడదు. పారదర్శకంగా ఉండటానికే భారత్లో నిధులు వెచ్చిస్తున్నాడు, ఏ దురుద్దేశం లేదు అనుకుంటే మరి అమెరికా ఫార్మా కంపెనీలకు వ్యతిరేకంగా కూడా ఇలాగే వ్యాసాలు రాయించడం, ప్రచారం చేస్తున్నాడా అనేది మనం వేయాల్సిన ప్రశ్న. అలా అడిగితే గూగుల్లో కొడితే ఎలాంటి సమాధానాలు, ఆధారాలు లభించట్లేదు. అమెరికా కంపెనీల మీద వేశాడా అంటే. ఠాకూర్ ఇతర చర్యలు గమనించండి. 2016లో ఇదే దినేష్ ఠాకూర్ భారతీయ డ్రగ్ కంట్రోల్ యాక్ట్ మీద సుప్రీంకోర్టు పిల్ వేస్తే, అమెరికాలో ఉంటున్న నీకు ఇక్కడ చట్టాలతో పనేమిటి, పేరు కోసం పనిచేస్తున్న యాక్టివిస్టుల పిల్ని పట్టించుకోమని
జస్టిస్ ఠాకూర్ పిల్ కొట్టేశారు. అమెరికా బోస్టన్లో ఉంటున్నటువంటి ముస్తఫా అనే కశ్మీర్ ముస్లిం ఆర్టికల్ 370 తీసేయడం మీద సుప్రీంకోర్టులో 2020లో ఒక కేసు, 2024లో జమ్మూ కాశ్మీర్ హైకోర్టులో ఒక కేసు వేశాడు. వీటికి కూడా ఠాకూర్ ఫౌండేషన్ నుంచి నిధులు అందాయి. ఈ దేశంలో పుట్టి దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్లను, అమెరికా కంపెనీల కోసం పనిచేసే వాళ్లను ఏమనాలి? పోనీ డబ్బు కోసం ఆయన కక్కుర్తి పడుతున్నాడు అనుకుంటే 24 గంటలు అమెరికా పెట్టుబడిదారీ వ్యవస్థను తిట్టే వామపక్ష భావజాల మీడియా ద వైర్, న్యూస్ లాండ్రీ, సుచేతా దలాల్ మరియు ఇతరులు అదే అమెరికా పెట్టుబడిదారీ వద్ద నుంచి డబ్బులు తీసుకుంటూ భారత ఫార్మా కంపెనీలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ రోజు తిట్టే అమెరికా పెట్టుబడిదారీ ఫార్మా కంపెనీలకు పరోక్షంగా సాయం చేస్తూ ఉండటాన్ని ఎలా చూడాలి? సో దేశద్రోహం అనే కాన్సెప్ట్ గురించి మనం అనలైజ్ చేయడం స్టార్ట్ చేస్తే ఇలాంటి ఓపికగా చూడాలి. ఓపికగా పరిశీలనాత్మకంగా మనం గ్రహించగలిగేటటువంటి హృదయంతో చూస్తే ఎన్నో విషయాలు బయటపడతాయి. అందులో భాగంగా చూడండి, ఒక వ్యక్తిని పట్టుకుంటే ఇంత డేటా వచ్చింది. ఇంకా ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ నెక్సెస్లన్నీ చేంజ్ చేసుకొని మన భారత ప్రభుత్వం ముందుకు సాగుతుంది. అటువంటి ప్రభుత్వానికి మనం కూడా భారతీయులుగా మద్దతు తెలుపుతూ ఉండాలి. మనం కూడా అవగాహన పెంచుకొని జాగ్రత్తగా ఉండాలి.